కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో కొందరు దుకాణాలు తగలబెట్టారు. దీంతో జైనూర్ హింసాత్మకంగా మారింది. ఇక ముందు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగం స్థానికంగా 144 సెక్షన్ విధించింది. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేయకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీస్ పికెటింగ్లను ఏర్పాటు చేశారు. 1000 మంది పోలీసులను మోహరించారు. ఉమ్మడి జిల్లా ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు అక్కడే ఉండి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దుకాణాలకు నిప్పు పెట్టిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కొనసాగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జైనూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం జైనూర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? 144 సెక్షన్ పోలీసులు విధించినట్లుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటి? ఓకే, థ్యాంక్ యూ మాధురి. ఏదైతే జైనూరు ప్రాంతంలో అయితే జరిగిన సంఘటనకైతే పోలీసులు అయితే 144 సెక్షన్ అయితే విధించారు. ఏదైతే నిన్న జరిగిన హింసాత్మక ఘటనలు అయితే ఉన్నాయో, దుకాణాల్లో తగలబెట్టడం కానీ, మరికొన్ని బండ్లను కూడా తగలబెట్టడం కానీ, ద్విచక్ర వాహనాలను కూడా తగలబెట్టడం కానీ అయితే జరిగింది. దీంతో పాటు అయితే ఇటు ఆదిలాబాద్ ఎస్పీ అల్లం గౌస్ గాని, ఇటు కొమరం భీం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గాని ఇద్దరు పర్యవేక్షణలో అయితే కొంచెం అదుపులోకి అయితే తీసుకొచ్చినట్టున్నది. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి కూడా కొంచెం చెదురుమూడు ఘటనలు అయితే జరిగినాయితే చెప్పవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్న ఏదైతే కరీంనగర్ రేంజ్ ఇంటెలిజెన్స్ ఐజీ గాని, ఐజీలు కూడా జైనూర్ ప్రాంతంలోనే ఉన్నారు. ప్రస్తుతానికైతే అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి కూడా జైనూర్ ప్రాంతంలో ఉన్నాడు. కలెక్టర్ కూడా జైనూర్ లో ఉన్నట్టయితే సమాచారం. సంఘటన స్థలాన్ని అయితే ఇటు ఆదివాసులు ఏదైతే కొన్ని సంస్మాత్మక ప్రాంతాలు ఇప్పుడు ఆదివాసులను అయితే నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇరు వర్గాలకు మధ్యన జరిగిన హింసాత్మక చర్యలు అయితే దీనిపై అయితే ఇటు సీతక్క గాని, అసవుద్దీన్ ఓవైసీని గాని స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించారు. అయితే ఏదైతే సంఘటన స్థలంలో జరిగిన ఘటనకైతే ఎవరైతే ఉన్నారో బాధితురాలు కానీ బాధితురాలకి న్యాయం చేయాలని అయితే ఇక్కడ ఆదివాసీ సంఘాలు అయితే ఏదైతే ఉన్నాయో వారందరికీ న్యాయం జరిగేటట్టయితే చూస్తామని అయితే ఇప్పటికే సీతక్క గాని మంచి ఎమ్మెల్యే కూడా చెప్పారు. ఏదైతే అతన్ని పైన శిక్ష విధిస్తామనైతే ఇటు పోలీసులు గాని అందరూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఇలా ఉండగానే ఇక్కడైతే హింసలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దీనికి సోషల్ మీడియా ద్వారా అరికట్టాలని అయితే ముఖ్య ఉద్దేశంతో అయితే ఇప్పటికైతే అంతర్జాల సేవలు అయితే నిలిపివేశారు. చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఇంటర్నెట్ సేవలు అయితే నిలిపివేశారు. అదేవిధంగా ఇక్కడైతే 144 సెక్షన్ అయితే విధించారు. ఎవరిని జైనూరు ప్రాంతానికి అయితే అలౌ చేయడం లేదు, కొత్త వ్యక్తులను కూడా అలౌ చేయడం లేదు. ఎక్కడికెక్కడికైతే పోలీసులు సుమారు 1000 మందితో అయితే ప్రహారంగా అయితే కాస్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే పీస్ఫుల్ గా ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా 2-3 రోజులు అయితే ఇలాగే ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. Hundred